నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు హానరబుల్ హైకోర్టు వారి నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోర్టులో 1620 పోస్టులకు నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిల్లా పోస్టులో ఉన్నటువంటి కోర్టుల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషను గౌరవ హైకోర్టు వారి ద్వారా ఆనరబుల్ హైకోర్టు వారి ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మనం కొన్ని చూసుకుంటూ వచ్చాం పోస్టులు, ఒక్కొక్క దాని గురించి. మరి ఎగ్జామినర్ పోస్టులు అందులో మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఈ 32 పోస్టులు యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారీగా కేటాయించడం జరిగింది. ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఇచ్చారు కేటగిరీ వైజ్గా మరి మనం చూడగలుగుతున్నాం. ఈ వీడియోని చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మనం ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషను 13/5/2025 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గమనించండి, లాస్ట్ డేట్ 2/6/2025 వరకు ఉంది. కాబట్టి అధికారిక వెబ్సైట్ అన్నటువంటిది హానరబుల్ హైకోర్టు వారి ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారానే మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మన అప్లికేషను ఈ యొక్క అధికారిక వెబ్సైట్ మనం చూడగలిగినట్లయితే http://aphc.gov.in ఈ సైట్ నందు మనం లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. మరి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగులైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యువకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. వయస్సు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క పురుషుడు మరి యొక్క అభ్యర్థిని స్త్రీలు అయినటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే పోస్టు వారీగా ఎన్ని పోస్టులు ఉన్నటువంటిది చూస్తే అనంతపురం జిల్లాలో ఓసీ వర్గం వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 3 పోస్టులు కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి ఒక పోస్టు, బీసీబీ వారికి ఒక పోస్టు, ఎస్సీ గ్రూప్ 3 వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో మనం చూస్తే 3 పోస్టులు ఇచ్చారు. ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించడం జరిగింది. అందులో ఒక పోస్ట్ వచ్చిన తర్వాత డిజేబుల్ వారికి కేటాయించారు. మరి మిగతా 2 పోస్టులు మామూలుగా ఉన్నాయి. గుంటూరులో మనం చూసినట్లయితే 2 పోస్టులు కేటాయించారు. ఒక పోస్టు ఓసీ వర్గం వారికి కేటాయించారు. ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్ వర్గం వారికి కేటాయించడం జరిగింది. కృష్ణా జిల్లాలో మనం చూసినట్లయితే అత్యధికంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, ఈ యొక్క ఎగ్జామినర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కృష్ణా జిల్లాలో 9 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ వర్గం వారికి 3 పోస్టులు కేటాయించారు. ఈ 3 పోస్టులు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఎవరైతే మెరిట్ ఆధారంగా ఉన్నారో వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. బీసీబీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 2 పోస్టులు ఒక పోస్టు ఉమెన్ కేటగిరీ కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ గ్రూప్ 2 వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఈ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి నిరుద్యోగులైనటువంటి వారు అప్లై చేసుకోవడానికి అర్హులుగా తెలియజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో 2 పోస్టులు కేటాయించారు. బీసీబీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు. ఎస్టీ వారికి ఒక పోస్ట్ కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో మనం చూసినట్లయితే బీసీఈ వారికి ఒక పోస్ట్ కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2 వారికి ఒక పోస్ట్ కేటాయించారు. విశాఖపట్నం జిల్లా మనం చూసినట్లయితే ఓసీ వర్గం వారికి 2 పోస్టులు కేటాయించారు. బీసీఏ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. విజయనగరం మనం చూసినట్లయితే ఒక పోస్ట్ కేటాయించారు. ఓసీ వరకు ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. వెస్ట్ గోదావరిలో 4 పోస్టులు ఉన్నాయి.
ఓసీ వర్గం వరకు ఒకటి, ఈడబ్ల్యూఎస్ వరకు ఒకటి, బీసీబీ వరకు ఒకటి, ఎస్సీ గ్రూప్ 3 వరకు ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా మనం చూడగలిగినట్లయితే ఓసీ వర్గం వరకు ఒక పోస్ట్ కేటాయించారు, ఎస్టీ వర్గం వరకు ఒక పోస్ట్ కేటాయించారు. ఈ విధంగా ఉన్నటువంటి 32 పోస్టులను క్యాస్ట్ వైజ్గా భర్తీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సహాయం చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో అన్ఎంప్లాయ్మెంట్ వారికి ఉపయోగపడుతుందని, వారి యొక్క భావితరాలకు మరి చిన్న వయసులో జాబ్ కనుక సంపాదించుకోగలిగినట్లయితే వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారని ఆశించి చేయటం తప్పితే వేరే ఉద్దేశంతో కూడినటువంటిది కాదు. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఉపయోగకరంగా ఉంటుందని నేను చేయటం తప్పితే రెండోది కాదు. ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ మరి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సమాచారాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.